వెల్కమ్ టు తెలుగు 70 మ్యామ్. బిగ్ బాస్ టీవీ అయితే స్టార్ట్ చేసేద్దాం. మనతో అయితే మచ్చ జాయిన్ అయిపోయాడు. మచ్చ హాయ్. హాయ్ హాయ్. గురువారం ఏం జరిగిందో చెప్తావు ఒకసారి మన వాళ్ళకి. గురువారం ఏం జరిగిందంటే దానికన్నా ముందు బుధవారం పప్పీ టాస్క్ అయితే పెట్టడం జరిగింది. అది అందరికీ తెలిసిందే కదా. ఆ పప్పీ టాస్క్ లో ఒక ముగ్గురిని అయితే ఉంచేశారు. అంటే అది ఇంకా చూపించలేము మనకు ఆ ఫుటేజ్ గురించి చూసుకున్నట్టయితే ఆదిత్య గారు, ప్రేరణ గారు, నబీలు, నిఖిలు మిగిలిపోయారు ఆ హౌస్ లో, పప్పీ హౌస్ లో. అక్కడి నుంచి పరిగెట్టి ఏం జరిగింది అని చూసుకున్నట్టయితే ఆదిత్య గారు వెనకబడి ప్రేరణ కుక్క అయితే పట్టుకోవడం జరిగింది. వాళ్ళిద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నారు. సంచాలకుగా నైనిక ఉంది. ఆదిత్య గారు నేనైతే చీఫ్ అవ్వాలి, ఎందుకంటే నాకు మీ అందరికన్నా ఎక్కువ ఏజ్ ఉంది, వయసు ఉంది కాబట్టి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని బాగా అర్థం చేసుకోవచ్చు, ప్లీజ్ నాకు ఇవ్వండి అనే టైప్లో అడిగాడు. నేను అంత మంచిగా చేస్తానే టైప్లో. ఆల్రెడీ ప్రేరణ చెప్పింది, నేనేంటో మీకు తెలుసు, ఇప్పటి వరకు అందరికీ చెప్పుకుంటూనే వచ్చాను, నాది అన్నీ నీకు తెలుసు అనే టైప్లో చెప్పడం జరిగింది. నైనిక తెలివితేటలుగా ఆదిత్య గారు మీరొద్దు, మాకు ప్రేరణ ముద్దు అనడం జరిగింది. ప్రేరణని రేస్లో కొనసాగించడానికి ఆస్కారం చూపించారు. ఆ తర్వాత ప్రేరణ, నబీల్ అలాగే నిఖిల్ ఉండడం జరిగింది. మళ్ళా పరిగెట్టారు. మళ్ళా నబీల్, నిఖిల్ ముందుకెళ్ళిపోయి ఓన్లీ ప్రేరణ మిగిలింది. ప్రేరణ దగ్గర మన నిఖిల్ కుక్క అయితే మిగలడం జరిగింది. మళ్ళీ ఇద్దరు డేంజర్ జోన్లో. సంచాలకుగా ఆదిత్య గారు. నిఖిల్ అన్నాడు, నేను ఇప్పటి వరకు చాలా చీఫ్గా చేశాను 4 వారాలు, ఎందుకంటే నేను నా దాంట్లో ఉన్నప్పుడు నేను అందరినీ గెలిపించాను, గెలిచారు కూడా, అందరికీ అవకాశాలు ఇస్తాను ఇది అనేసి చెప్పడం జరిగింది. అప్పుడు ప్రేరణ కూడా అంది, నేనైతే ఆదిత్య గారు చాలా 100% ఇస్తా, నాలో కొన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి మీరే చెప్పారు, ఆ మంచి క్వాలిటీసే చీఫ్కి ప్లస్ పాయింట్ అవుతాయి, మీరు అర్థం చేసుకు ఇవ్వాలనగానే లేడీ చీఫ్ ఉండాలి. ఈ అమ్మాయి కూడా బాగా జిల్ ఉంది, ఆడడానికి చాలా 2 వీక్స్ నుంచి అసలు చాలా బాగా ఆడుతుంది, నేను ప్రేరణకి ఇద్దాం అనుకుంటున్నానంటే ప్రేరణ ఏడుస్తూ చాలా అంటే ఎమోషనల్ అయ్యింది. గెలవడానికి ఆస్కారం ఉంది. ఓన్లీ ఇప్పుడు ప్రేరణ, నబీల్ ఉన్నారు మచ్చ. ఓకే, ఇప్పుడు ఇద్దరు మరి ప్రేరణ అయింది, అవును, నబీలు అయ్యాడు ఈ మన పృథ్వీ ఫైట్తో. అవును, పృథ్వీతో ఇప్పుడు అంటే వీళ్ళిద్దరిలో ప్రేరణ కానీ నబీల్ కానీ గెలిపించాలి. ఎవరు గెలిపిస్తారు అంటే బిగ్ బాస్ మామూలు కాదు కదా, టాస్క్ ఏం పెట్టలేదు, హౌస్ మేట్స్ చేత చెప్పించాలి అని చెప్పాడు. మళ్ళీ రిస్క్ ఇది కూడా. హౌస్ మేట్స్ చేత చెప్పించాలి అంటే హౌస్ మేట్స్ అందరూ ఏం చేశారు అంటే కొంచెం నబీల్కి ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు, ప్రేరణకి ఒక 2-3 ఇవ్వడమే జరిగిందనమాట. ఆ తర్వాత ఇంకేముంది, యాజ్ యూజువల్గా బిగ్ బాస్ ప్రేరణని తీసేస్తున్నాం, నబీల్కి అందరూ అదే ఆడడానికి స్కోప్ ఇచ్చారు, చీఫ్గా అనడం జరిగింది. ఇక్కడ నాకు ఏదనిపించిందంటే కొంచెం ఫేవరెటిజంగా అనిపించింది. ఇంతకుముందు నిఖిలు అలాగే మన సోనియా అలాగే పృథ్వీ ఎలా అయితే ఆడారో సేమ్ అలాగే సోనియా కానీ, నైనిక కానీ, విష్ణుప్రియ కానీ, విష్ణు లేదులే ఇంకా 2-3 ఉన్నారు, వాళ్ళందరూ కలిపి ఎందుకో విష్ణుకి పృథ్వీ అంటే చాలా ఇష్టం కాబట్టి పృథ్వీయే కావాలనుకున్నది. అలా అక్కడితో ఎండ్ అయిపోయింది మచ్చ. మరి పృథ్వీ నబీల్కి ఏం పెట్టారు? గేమ్ ఏం పెట్టారు అంటే ఇది దాన్ని ఏమంటారంటే దానికన్నా ముందు చిటికి మీద చిటికి నరన అనే పాట అయితే వచ్చింది. ఆ పాట తర్వాత పృథ్వీ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడా అని చెప్పి మన విష్ణువును నిఖిలు మాట్లాడుకుంటున్నారు. అంటే నువ్వు నిన్న పృథ్వీ ఇలా అన్నావు కదా, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడా అది ఇది అనగానే, లేదు వాడేంటంటే ఒక సైడ్ వింటాడు, రెండో సైడ్ విండు, వాళ్ళదే తప్పని డిసైడ్ చేసుకుంటాడు, ఆడు 2 సైడ్లో వింటే మంచిది కదా అనే టైప్లో ఎపిసోడ్ అక్కడ అది చూపించడం జరిగింది. ఇప్పుడు నువ్వు అడిగావు కదా వాళ్ళకి ఏం గేమ్ పెట్టారని, ఇక్కడ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చాడనమాట. చీఫ్ టాస్క్ రాజ్ అయింది ఎవరు, ఇక్కడ ఏంటంటే రాజ్ ఎవడవుతాడో వాడికి మెగా చీఫ్ అని చెప్పి ఒక బిరుదు ఇవ్వడం జరుగుద్ది. దీంట్లో ఏంటంటే బ్లాక్స్ని ఆర్డర్లో అరేంజ్ చేయాలి. గేమే బాక్స్ ఒక 15 బాక్సులు అయితే ఇవ్వడం జరిగింది. దానికి 15 బాక్సుల్లో ఏముందంటే ఐ ఆమ్ మెగా చీఫ్
ఐ తర్వాత గ్యాప్ రావాలి, ఏఎం తర్వాత గ్యాప్ రావాలి, మెగా తర్వాత గ్యాప్ రావాలి, చీఫ్. ఇలా బాక్సులు అరేంజ్ చేయాలి. అరేంజ్ చేసేయడం ఒకటే కాదు, ఇక్కడ ఇంకా పెద్ద టాస్క్ పెట్టాడు. ఏంటి అంటే మనం మిలిటరీ ఉంటుంది కదా, కింద నుంచి పాకుతారు, అలా ఫస్ట్ పాకాలి మచ్చ. పాకిన తర్వాత శాండ్ ఉంటుంది. ఆ శాండ్ ఇసుక బాక్సులు ఉంటాయి. ఇప్పుడు నేను ఏదైతే ఎంఈజిఏ మెగా అలాంటివి ఏవైతే వర్డ్స్ చెప్పానో ఆ వర్డ్స్ శాండ్ లోపల ఉంటుంది. దాన్ని తీయాలి. తీసిన తర్వాత కుళాయి తిప్పుతాం కదా, ఆ కుళాయి తిప్పినట్టు అది మొత్తం తిప్పితే అది ఊడొచ్చిన తర్వాత దాంట్లో నుంచి కొన్ని బాక్సెస్ వస్తాయి, మళ్ళీ ఎలాంటి బాక్సెస్. అది అయిపోయిన తర్వాత జిగ్ జాగ్గా ఉంటుంది. ఇది ఆల్రెడీ తిరిగి ఉంటాడు కాబట్టి కళ్ళు తిరుగుతాయి కాబట్టి ఆ జిగ్ జాగ్ దగ్గర పడకుండా వెళ్ళాలి. ఒకవేళ పడితే మళ్ళా ఈ ఫస్ట్ నుంచి ఎక్కి వెళ్ళి బాక్సులు తీయాలి. అలాగా గేమ్ అయితే ఆడాలని చెప్పడం జరిగింది. ఎవడ స్ట్రాటజీలు వాళ్ళు ఇచ్చేసారు. మీకు ఇంకా బాగా చెప్పాలంటే 24/7లో చూశాను నేను. కిరాక్ సీత నబీల్ గెలవడానికి చాలా ఆస్కారం చూపించింది. డైరెక్ట్ చెప్పింది, నబీల్ ఐ తర్వాత గ్యాప్ ఉంటుంది, ఏఎం తర్వాత గ్యాప్ ఉంటుంది, మెగా తర్వాత గ్యాప్ ఉంటుంది. ఇది మైండ్లో పెట్టుకో. ఆయన ఫాస్ట్గా వెళ్ళినా నువ్వు ఫాస్ట్గా వెళ్ళినా ఇదైతే మర్చిపోకు, ఎందుకంటే గేమే ఇది. ఇవి ఎవడైనా ఆడేస్తాడు. బుద్ధి బలం ఉండాలి కండబలంతో పాటు. కండబలం ఉంటే గెలవడానికి ఆస్కారం లేదు అని చెప్పి ఈ గేమ్ మీరు చూస్తే మీకు అర్థమవుద్ది. నిఖిల్ కానీ, యష్మి కానీ, విష్ణు కానీ వీళ్ళందరూ కన్నబలం తప్ప బుద్ధి బలం ఉపయోగించలే. ఇంగ్లీష్ రాదు. ఈ గేమ్ చూసిన తర్వాత నాకు లిటరల్లీ ఏమనిపించింది అంటే, సోనియా గారు ఉండుంటే బాగుండు కదా, ఎంతో కొంత ఆవిడకున్న నాలెడ్జ్ వల్ల ఇక్కడ వీడు మెగా చీఫ్ అయ్యేవాడు. అవును, మిస్ అయింది, ఓడిపోవడం జరిగింది. గేమ్ అయితే మాత్రం నబీల్ విన్ అవ్వాడు. ఇక్కడ గేమ్ అంతా అయిపోయింది ప్రశాంతంగా. కానీ గేమ్ అయిన తర్వాత డిస్కషన్స్ మాత్రం మామూలుగా లేదు. నబీల్ అయితే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, షేర్ అంటున్నాడు, అది అంటున్నాడు. దీంట్లో తప్పు 99.9% తప్పు ఎవరిది అంటే మన నిఖిల్ది. పృథ్వీ అడిగాడు, మచ్చ ఐ తర్వాత గ్యాప్ ఉంటుందా? ఉండదు మచ్చ, ఐఏఎం తర్వాత గ్యాప్ ఉంటుంది అన్నాడు. అక్కడే తప్పు అర్థమైపోయింది. కిరాక్ సీత అసలు నబీల్ ఎన్ని తప్పులు చేశాడు తెలుసా? నబీల్ ఆ కుళాయి తిప్పే దగ్గర కరెక్ట్గా తిప్పలేదు. మళ్ళీ హౌస్ మేట్స్ అన్నా, నువ్వు తప్పు తిప్పుతున్నావు, మళ్ళీ రివర్స్ తిప్పు అనడం జరిగింది. అక్కడ హౌస్ మేట్స్ చెప్పారు. దాని తర్వాత మనోడు చేసింది ఏంటంటే, అది రిమూవ్ చేసి ఇలా పైకి లాగేశాడు, మొత్తానికి లాగేసి చెక్కంతా ఎరగొట్టేసి లాగాడు. అది రెండో తప్పు. మూడో తప్పు ఏంటంటే, బోర్డు దగ్గర వాళ్ళే చెప్తున్నారు, నబీల్ నువ్వు ఇలా ఆడు అలా ఆడు. తర్వాత వాడు కింద పడుతున్నాడు, పైకి వస్తున్నాడు, కింద పడుతున్నాడు, 3 సార్లు కింద పడ్డాడు, పైకి వచ్చాడు. పృథ్వీ అలాంటిది ఏమీ లేదు. కరెక్ట్గా పాకాడు, కరెక్ట్గా తిప్పాడు, కరెక్ట్గా నడిచాడు, వెళ్ళాడు. కానీ అసలుకే తప్పు పెట్టే అదే ఆల్రెడీ తప్పు పెడతారని మైండ్లో ఉన్నప్పుడు ఇంక మనం ఏం చేస్తాం? అలా ఓడిపోయిన తర్వాత యష్మి చాలా ఏడ్చింది మచ్చ. ఎందుకంటే ప్రేరణ సంచాలకి ఇచ్చారు ఇది ఈ టాస్క్లో. ప్రేరణ కరెక్ట్గానే చేసింది. ఎందుకంటే కానీ ఆ ఐ తర్వాత గ్యాప్ అంటే పెట్టిన వర్డ్స్లో గ్యాప్ చూసుకో కరెక్ట్గా, ఇంకా టైం ఉంది అనే టైప్లో చెప్పుంటే బాగుండు. సంచాలకుగా చెప్పకూడదు. అంటే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, క్వశ్చన్ పేపర్ ఇచ్చిన టీచరే ఆన్సర్ ఎట్లా చెప్తాడు అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. యష్మి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, క్వశ్చన్ పేపర్ నువ్వు ఇచ్చిన అవతలోడు స్టూడెంట్ మనోడు అంటే నువ్వు కొంచెం ఆన్సర్లు చెప్తే పాస్ అవుతాడు కదా, పాస్ మార్కులైనా వస్తాయి కదా అనే టైప్లో యష్మి. వీళ్ళిద్దరిది వాదాలను విన్న తర్వాత చూసిన తర్వాత కూడా నాకేమనిపించిందంటే, ప్రేరణ కరెక్ట్ అనిపించింది. సోనియా కొంచెం ఎమోషన్ అయింది, ఎక్కువ ఆలోచిస్తుంది అనిపించింది. సోనియా లేని లోటు యష్మి తీర్చడానికి ప్రయత్నిస్తుంది అనిపించింది. నిఖిల్ ఆడే ఆట వల్ల పృథ్వీ ఓడిపోయాడు అనిపించింది. కిరాక్ సీత కన్నింగ్నెస్ వల్ల నబీల్ గెలిచాడు అనిపించింది. మణికంఠ స్ట్రాటజీ ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఆదిత్య గారు సపోర్ట్ చేసి ఉంటే పృథ్వీ గెలుస్తాడు అనిపించింది. అంటే ఈ గేమ్లో ఇన్ని అనిపిస్తే మనకి విష్ణుప్రియ ముద్దని తెలిసిపోయింది. ఇంకా చాలా మంది ఉన్నారు ముద్దులు ఇక్కడ. అంటే నాకేమనిపించింది అంటే, ఇంగ్లీష్ రాకపోతే
టాస్కుల్లో యష్మి సంచాలక్గా సంచాలక్ కాదు చీప్గానే తీసి పక్కన దొబ్బారు స్పెల్లింగ్ టాస్క్లో. అంటే ఇంగ్లీష్ రాకపోతే అలా చేయడం కరెక్ట్ కాదు కదా అని మా అభిప్రాయం అన్నమాట. ఓకే, ఇంకా అంటే అయిపోయిన తర్వాత ప్రేరణ వచ్చి అవును నా మీద ఏమైనా బాధ ఉందా అని పృథ్వీకి అడిగింది. లేదు, నన్ను కాదు, ఒకవేళ బాధ ఉన్నా వీళ్ళని కొట్టాలి, వీళ్ళు బెల్ల కొట్టు 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 అని చెప్పారు. బెల్ల కొట్టమన్నది కూడా నిఖిలే, నేను పాయింట్అవుట్ చేసి రాశాను కూడా. బెల్ల కొట్టమన్నది కూడా నిఖిలే. నాకు ఎందుకో నిఖిలే పాడు చేసుకుంటున్నాడు. సోనియా చెప్పింది వాళ్ళ ఆటను వాళ్ళే పాడు చేసుకుంటారు అని. సేమ్ జరుగుతుంది. ఇక్కడతో ఈ హౌస్ మేట్స్ డిస్కషన్ అనేది పక్కన పెట్టేద్దాం మచ్చా. ఇక నబీల్ చీఫ్ అయ్యాడు కాబట్టి నబీల్ డిస్కస్ చేస్తున్నాడు పృథ్వీతో. నెక్స్ట్ ఎవరు ఏ పొజిషన్లో ఉండాలి, కిచెన్ ఎవరు క్లీన్ చేయాలి, తర్వాత బాత్రూమ్ ఎవరు క్లీన్ చేయాలి, వంటలు ఎవరు ఉండాలి అనే టైపు డీప్ డిస్కషన్ చేస్తున్నాడు. అదేం పెద్ద అవసరం లేదు, ఎందుకంటే వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత మెగా చీఫ్ అనేది ఉండకపోవచ్చు అని నా ఉద్దేశం. ఇలా అయిన తర్వాత సడన్గా బ్లింక్ రావడం జరిగింది. అంబులెన్స్ వచ్చింది అనుకున్నాను నేను. అదే అనుకున్నా. అంబులెన్స్ రాలేదు. ఇక్కడ బిగ్ బాస్ లిమిట్లెస్ సర్ప్రైజెస్ అని చెప్పి ఫస్ట్లో అన్నాడు. అంటే లిమిట్లెస్, అన్ని లిమిట్లెస్, ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్, సర్ప్రైజెస్ లిమిట్లెస్, ఏదైనా అవ్వాలన్న లిమిట్లెస్ అన్నాడు కదా. ఆ లిమిట్లెస్ సర్ప్రైజెస్ ఉంటాయి. పెద్ద సర్ప్రైజ్ మీకు ఇప్పుడు రాబోతుంది. మీకు ఒక పీడకలగా ఈరోజు రాత్రి మీకు మిగిలిపోతుంది. ఒకళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు అని చెప్తే అందరూ షాకు, ఒక్కొక్కడికి ఒంటేలు వచ్చేసింది అనమాట. అలా అయిన తర్వాత టాప్ 3లో మణికంఠ, నిఖిల్, నబీల్ ఉన్నారు కాబట్టి వాళ్ళని, అంటే ఆల్రెడీ టాప్ 3 కాబట్టి బాటమ్ 3లో ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేయాలి మిడ్ వీక్. బాటమ్ 3 ఎవరు ఉన్నారు అంటే విష్ణుప్రియ, ఆదిత్య, నైనిక, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. నాకేమనిపించిందంటే నైనిక వెళ్ళిపోద్దేమో ఆటోమేటిక్గా అని అనుకున్నా. కానీ బిగ్ బాస్ అలా పంపించలేదు. అవుట్స్మేట్స్గా మీరు డిసైడ్ చేయండి ఎవరు వెళ్ళాలో అని చెప్పి మొత్తం ఒక 6 ప్లాస్టర్ లాగా వేశారు, స్టెప్స్ అనమాట. ఒక్కొక్కళ్ళు మీకు ఎవరైతే నచ్చరో వాళ్ళు కొంచెం ముందుకు పెట్టండి అన్నారు. అంటే ఆ ఎగ్జిట్ గోడలు, అంటే ఎగ్జిట్ డోర్ తీసి పెట్టారు. ఎవరైతే ముందు ఎక్కువ ఉంటారో వాళ్ళ ముందు అలా బయటికి పంపించేస్తారు అన్నమాట. అలా చూసుకున్నట్టయితే అందరూ ఏడుస్తున్నారు. సరే సరే అని చెప్పి అందరూ ప్యాక్ యువర్ బ్యాగ్స్ అన్నారు. బ్యాగ్ చేసుకుని వచ్చేసారు, నుంచున్నారు. దేవుడా అని అందరూ ఏడుస్తుంటే నిఖిల్ రామ్మ నువ్వు చెప్పు అన్నారు. నిఖిల్ అబ్బో ఆడికి ముందే వచ్చబడిపోయింది. ఇంకేం చేయాలో తెలియక ఆదిత్య ఓం గారిని ముందుకు పెట్టడం జరిగింది. ఆదిత్య ఓం గారికి ఆస్కారం వెళ్ళిపోవడానికి ఒక పాయింట్ పెట్టాడు. వీళ్ళిద్దరు పోలిస్తే ఆదిత్య గారు కొంచెం అంత ఆడరు, కానీ ఈ 2-3-4 రోజులు ఆడుతున్నాడు. కానీ ముందే ఇంకా నాకు పరిచయం ఎక్కువై ఉంటే అది కూడా ఆలోచించను అనే టైప్లో చెప్పడం జరిగింది. తర్వాత మనీ వచ్చాడు. ఈ మనీకి బుర్ర లేదు, బుద్ధి లేదు, జుట్టెట్టా లేదు. ఒరే ఆదిత్య ఓం గారు నీకు అంతలా ఇన్పుట్స్ ఇస్తున్నారు, నబీల్తో ఫ్రెండ్షిప్ ఉండి అంటున్నారు, అన్నీ చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎట్టారా ఆదిత్య గారు వెళ్ళిపోవాలని చెప్పి ముందుకే పంపిస్తావు? నీది బుర్రా భూత నాకు అర్థం కాదు. ఆలోచించవారా? మనకు ఎవడైతే సాయం చేస్తున్నాడో వాడికి మనం ఆగం చేయకూడదని నీకు ఇంగిత జ్ఞానం కూడా లేదా? జుట్టెట్టా లేదు, ఇవి కూడా లేకపోతే ఎట్రా అని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఆదిత్య గారిని పెట్టేశాడు అంటే నాకు అనిపించలేదు ఆదిత్య గారు అయిన టైపు. నబీల్ వచ్చి విష్ణుని పెట్టాడు అనమాట. విష్ణు కొన్ని మాటలు అంది నన్ను, నేను బయటికి వెళ్తే అది ఎలా పోట్రే వద్దో తెలీదు, కానీ మంచి ఆట అయితే ఆడాలని చెప్పి ఇది స్వీట్గా గుణపం దించినట్టు అనమాట. ఆ తర్వాత ప్రేరణ వచ్చి నైనిక. ప్రేరణకు ఫస్ట్ నుంచి నైనిక అంటే ఇష్టం లేని టైప్. అంటే వీళ్ళిద్దరిలో పోలిస్తే ఆదిత్య గారు విష్ణులో పోలిస్తే వీళ్ళిద్దరు మంచి, నైనిక అంత ఆటలు ఆడదు. ఈ డౌన్ అయిపోవడం దానివల్ల ప్రేరణ నైనికను కొంచెం ముందుకు పెట్టింది. సీత వచ్చి ఇద్దరు నాకు చాలా ఇష్టం, ఆదిత్య గారి ముందుకు పోవాలి, సారీ అని ఆదిత్య గారిని ముందుకి. ఈ కిరాక్ సీత వెళ్ళిపోతున్నారంటే ఏడుస్తుంది. ఈవిడి శివనాటి అనే దాంట్లో బూతులు చేసినప్పుడు అది చూసినాక ఈవిని చూస్తే నాకు 99.9% కన్నింగ్ మెంటాలిటీయే అనిపిస్తుంది. అవును,
వచ్చిన హౌస్ మేట్స్ చెప్తారు కన్నింగ్ కాదు అని. చూస్తుంటే అవుతుంది, మాకు అర్థం అవుతుంది కన్నింగ్ ఎవరో ఏంటో. మీకు చెప్తాను లాస్ట్లో ఎవరెవరు కన్నింగ్ అని నాకు అనిపించారు, ఎవరెవరు యాక్టింగ్లు మింగుతున్నారో కూడా ఏం చేస్తున్నారో చెప్దాం. తర్వాత పృథ్వీ వచ్చాడు. పృథ్వీ వచ్చి నైనికని ముందుకు పెట్టాడు. నైనిక నా బాగా ఆడట్లేదు, అంత అలా కనిపించట్లేదు అని చెప్పి కరెక్టే అనిపించింది నైనిక. అవును. తర్వాత యష్మి వచ్చి, యష్మి లాస్ట్ డెసిషన్ ఆదిత్య గారు మీరు వెళ్ళాలి, వాళ్ళిద్దరూ ఉండాలి అనే టైప్లో చెప్పాడు. మీరు బాగా ఆడుతున్నారు, అన్నీ బాగున్నాయని చెప్పింది. నాకు ఎందుకో యష్మి చేసింది కరెక్ట్ అనిపించింది. కానీ యష్మి కన్నా ముందే సీత అంతకు ముందు పెట్టింది కాబట్టి యష్మి వేరే వాళ్ళని ఎవరిని చేసినా ఆదిత్య గారు వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది. ఓకే బిగ్ బాస్ మీ బట్టి ఆదిత్య గారు బయటికి వెళ్ళిపోవడానికి ఆస్కారం అని చెప్పాడు. అంతేకాకుండా మీ ఓటింగ్స్ ఇక్కడ చెల్లవు, బయట ఆడియన్స్ ఓటింగ్ కూడా ఆదిత్య గారే బయటికి వెళ్ళాలి అని నిర్ధారించారు. కాబట్టి ఆదిత్య గారు యు ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నట్టయితే ఇది బుధవారం షూటింగ్ జరిగింది. అంటే మనకి నిన్న గురువారంగా చూపించారు. బుధవారం జరిగినప్పుడు బుధవారం వరకు జరిగిన ఓటింగ్ ప్రకారమే ఈయన పంపించేశారు. అప్పుడు గురువారం ఓటింగ్లో అంటే హాట్స్టార్లో ఈయన ఫోటో ఎందుకు పెట్టారు? నేను గురువారం కావాలనే ఈయనకు ఓటేస్తే ఓటు పడింది. ఈయనకి ఓటింగ్ ఎందుకు పెట్టారు? ఈయన ఎలిమినేట్ చేసేసిన తర్వాత ఈయనకి ఓటింగ్ ఎందుకు పెట్టారు? మేము వేసిన ఓట్లు దానికి లెక్క లేవు కదా. మీరు బుధవారమే తీసేశారు, గురువారం ఎపిసోడ్ చూపించారు. బుధవారం నైట్ నుంచి గురువారం నైట్ వరకు మేము వేసిన ఓట్లు లెక్కింపులోకే రావు ఆదిత్య గారికి. మరి ఆయన్ని ఎందుకు పెట్టారు అనేది క్వశ్చన్ చేయాలని నాకు అనిపించింది. ఎందుకంటే నేను ఓట్ వేసాను కాబట్టి ఆదిత్య గారు వెళ్ళిపోవడం అనేది కొంచెం బాధాకరం. ఇలా అయిన తర్వాత మణికంఠ నబీల్కి షేర్ అయ్యాడని చెప్పి మంచి ఇన్పుట్స్ ఇస్తున్నాడు. వీడికే ఇన్పుట్స్ రావు, మళ్ళీ నబీల్కి ఇన్పుట్స్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు నవ్వుకున్నారు. ఆదిత్య గారు వెళ్ళిపోయిన తర్వాత ఎపిసోడ్లో చూపించారు, 24/7లో చూపించారు. ప్రతి ఒక్కళ్ళు నవ్వుకున్నారు. నబీల్ ఏమో మనీ నీకు ఓన్లీ కిచెన్ టీం ఇచ్చాను, ఈ కిచెన్ టీంలో నువ్వు మంచిగా చెయ్యిరా, నాకు తప్పు పేరు తేనకు అని చెప్పడం. విష్ణుప్రియ అని కూడా చాలా బాగా నవ్వు జోక్స్ నాకు తెలిసిన నేను వెళ్ళను అనే టైప్లో. అలాగే కిరాక్ సీత ఆయన ఫ్యాన్స్ నీకు యాంటీ అవుతారు, నువ్వు అలా నవ్వుకుంటా అలా జోకులు వేస్తా అంటే ఇక్కడే అర్థమైపోయింది. కిరాక్ సీత ఆయన ఫ్యాన్స్ నీకు యాంటీ అవుతారంటే అంటే వెళ్ళిపోయిన వాళ్ళ మీద సింపతి పెట్టి నువ్వు ఏడిస్తే వాళ్ళ ఫ్యాన్స్ నీకు ఓటేస్తారన్నా. ఇక్కడ ఉన్న 9 మందిలో కన్నింగ్ ఎవరో నేను చెప్తాను. నాకు అనిపించింది. నీకు అనిపించింది? నిఖిల్ కన్నింగ్గా ఉన్నాడు, ఆడుతున్నాడు. ఎందుకు అంటే ఫస్ట్ 3 రోజులు ఆడిన తర్వాత మనోడు మన సోనియా స్ట్రాంగ్ కాబట్టి సోనియాతో కొంచెం మింగిల్ అవటానికి చూసుకున్నాడు కదా. ఆ బాండింగ్ ఏర్పడడానికి అక్కడికి ఒక కంచుకోట కట్టాడు. వీడికి ఇంగ్లీష్ రానోడికి 4 సార్లు చీఫ్ అవ్వడానికి ఎలా వచ్చాడో చీఫ్ ఎలా అయ్యాడో అర్థం కావట్లేదు. అంటే బుర్ర బలం లేదు. ఆ బుర్రే సోనియా ఆడిచ్చింది. అది కపట నాటక సూత్రధారి ఏదో ఉంటుంది కదా, అలా ఆడించిన సోనియా లేకపోవడం వల్ల నిఖిల్ జుజ్బీ అన్నట్టుంది. ఇప్పుడు సోనియా తోపని తెలుస్తుంది, నిఖిల్ వేస్ట్ అని తెలుస్తుంది. అలాగే పృథ్వీ కూడా వేస్ట్ అని తెలుస్తుంది. కిరాక్ సీత కన్నింగ్ అభ్యహ కన్నింగ్ ఆమె ఉంటుంది కదా, అలాగే కన్నింగ్ సీత కిరాక్ సీత. గేమ్ అనేది ఆడడం రాని విష్ణుప్రియ. నైనిక కామ్గా ఉండాలి, ఏదో నా మీద అరిస్తే నేను అరవాలి అన్నట్టు ఆడుతున్న నైనిక. నబీల్ కొద్దో కాస్తో కొంచెం బుద్ధి ఉన్నా లేకపోయినా ఉన్నట్టు నటిస్తూ గేమ్ ఆడుతున్న పృథ్వీ. ఇగ్గులేని మణికంఠ, సిగ్గస్సలు లేని మణికంఠ. వాడు ఓన్లీ సింపతి కార్డు ప్లే చేయడం, ఏడవడం. ఈ వారం మొత్తం ఏడవడం ఏదో సింపతి, ఏడవడం ఏదో సింపతి కంటిన్యూ అవుతుంది కదా. యష్మి కొద్దో గొప్ప చెప్పాలంటే యష్మి సోనియాలా మారుతుంది. అంటే ఇప్పుడు మీ ఈ పిల్లం గంగ చంద్రముఖిలా మారుతుంది అనే టైప్లో మారబోతుంది. మారదులే, ఎందుకంటే నాగార్జున సార్ తొక్కేస్తారు, మారని ఎవరు. యష్మి నబీల్ తప్పించి మిగతా వాళ్ళందరూ చెత్తాభ్యహ. కాబట్టి వైల్డ్ కార్డులు ఎంట్రీ అయితే అవడం జరుగుతుంది. ఆల్రెడీ వైల్డ్ కార్డుల గురించి మీకు చెప్పేశాను. 8 మెంబర్స్ వస్తున్నారు. అవినాష్, అశ్వత్థామ 3.0, తర్వాత వచ్చేసి టేస్టీ తేజ,
తర్వాత వచ్చేసి మెహబూబ్ దిల్సే, లేడీస్ వస్తే గంగవ్వ, నైనిక, హరితేజ, నైని పావని, అలాగే మన రోహిణి గారు, ఇలా 8 మంది వస్తున్నారు. ఏ వీళ్ళతో అయితే గంగవ్వ, రోహిణి, టేస్టీ తేజ రావడం జరుగుతుంది. ఎందుకంటే బిగ్ బాస్లో చేరిన తర్వాత, బిగ్ బాస్కి వచ్చి బయటికి వెళ్ళిన తర్వాత అందరూ ఇక్కడ ఉన్నారు, ఈ పొజిషన్లో ఉన్నారు. గ్రో పొజిషన్ ఎక్కువ ఉంది వీళ్ళు ముగ్గురులో. అందుకని చెప్పి నాగార్జున గారి ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. ఏవీలు పెడితే ఏవీల్లో ఇంప్రూవ్మెంట్ గురించి చెప్పొచ్చు అని చెప్పి ఏవీలు మిగతా వాళ్ళకి డ్యాన్సులు పెట్టడం జరిగింది. నైని పావని వచ్చి ఏం చేస్తుంది అనేది చూద్దాం. ఈరోజు శుక్రవారం మీకు ఈ రివ్యూ చూస్తున్నారు, కానీ అక్కడైతే శనివారం ఎపిసోడ్ షూటింగ్ అయితే అవుతుంది. రేపైతే మాత్రం వీళ్ళు ఎంట్రీలు తీసుకుంటారు. ఎల్లుండి అయితే వైల్డ్ కార్డు వచ్చే అవకాశం 99.9% ఉంది. ఇది ఈ గురువారం జరిగిన రివ్యూ. జరగబోయేది కూడా మీకు రివ్యూ ఇవ్వడం జరిగింది. అంతవరకు స్టేట్ టు తెలుగు 70mm. నేను మీ సైనింగ్ ఆఫ్ ఆదిత్య. నేను మీ నాగేంద్ర. సీ యూ.